ఇప్పుడే లైవ్ చూశాను శ్రీజ వర్సెస్ తనూజ గారి నామినేషన్స్. మనం బేసిక్గా దాన్ని కామనర్స్ వర్సెస్ తనూజ గారు అని కూడా అనొచ్చు. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా కామనర్స్ అందరూ కూడా ఎక్సెప్ట్ కళ్యాణ్ అండ్ మనీష్ వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళ నలుగురు వర్సెస్ తనూజ గారు పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దాంట్లో పెద్ద ఆర్గ్యుమెంట్స్లో ఈ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ సూపర్ అనిపించాడు. ఇమాన్యుయల్కి బుర్ర బాగుంది, కమెడియన్ అయినా బుర్ర రేర్ కాంబినేషన్. టేస్టీ తేజ లాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే టేస్టీ తేజ కూడా కమెడియన్ లాగా చిలిపి అంటే ఏదో కమెడియన్ చేష్టాలని కామెడీ పీస్ అయినప్పటికీ బుర్ర ఉండేది. తెలివిగా మాట్లాడేవాడు, తెలివిగా టాస్క్లు వచ్చినప్పుడు ఆడేవాడు. సేమ్ ఇమాన్యుయల్లో కూడా అదే కనపడుతుంది. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత మాట్లాడిన మాటలను బట్టి ఒక క్లారిటీ అనిపిస్తుంది, ఓహో విషయం ఉంది అని. దాంతోపాటుగా సింపుల్గా పాయింట్ ఒకటే చెప్తాను, కామనర్స్ మాట్లాడిన మాటల్లో అంత ఓవర్ యాక్షన్ మాటలు దారుణంగా అబ్బా ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నారు అని అంత మాటలు ఏం లేవు. కానీ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. క్లియర్గా లైవ్ మొత్తం చూసిన వాడికి క్లియర్గా పాయింట్ బై పాయింట్ చెప్తాను. 3 పాయింట్లు చెప్పింది శ్రీజ. 3 పాయింట్లో ఒక్క పాయింట్ మాత్రం వ్యాలిడ్, కానీ మిగతా 2 పాయింట్లు నాకు పెద్దగా వ్యాలిడ్ అనిపించట్లేదు. అగైనెస్ట్ తనూజ మాట్లాడిన దాంట్లో దానికి ప్రూఫ్స్ కావచ్చు, దానికి లాజిక్స్ కూడా నేను మాట్లాడతా. ఫస్ట్ నేను ఒకటి క్లియర్ చేస్తాను. ఏంటంటే టెనెంట్స్కి బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తున్నాడు. ఏమేమి పంపిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. పప్పు, ఆ తర్వాత వచ్చేసరికి ఏదైనా ఒక ఫ్రై, ఇంకొక పులుసు ఏదో పంపిస్తున్నాడు. 3 కర్రీస్ పంపిస్తున్నాడు. ఏదో అన్నారయ్యా, సాంబారు, ఫ్రై, రసం, 3 పంపిస్తున్నారు. ప్రతిరోజు అదే పంపిస్తున్నారు. సో 3 కర్రీస్ ఉంటున్నాయి గుర్తుపెట్టుకోండి. కానీ సెలబ్రిటీస్కి 3 కర్రీస్ పంపిస్తున్నాడు. ఓనర్స్కి ఏం చేస్తున్నాడు, లగ్జరీ బడ్జెట్ లాగా ఆ బడ్జెట్ ఆ స్టోర్లో నుంచి మొత్తం రేషన్ ఇచ్చి మీకు నచ్చినవి చేయించుకొని తినండి. వాళ్ళిద్దరు చెఫ్లను ఇచ్చాడు కూడా. 2 చెఫ్లకి 6 మందికి 2 చెఫ్లను ఇచ్చి నచ్చినవి చేయించుకొని తినమన్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ లగ్జరీ లేని వాళ్ళకి 3 కర్రీస్ వచ్చినప్పుడు, లగ్జరియస్గా వాళ్ళకి కూడా లగ్జరీగానే 3 కర్రీస్ వచ్చినప్పుడు, వీళ్ళు లగ్జరియస్గా అడిగినవన్నీ చేసుకొని మీ ఇష్టం వచ్చిన తినండి అన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా కర్రీసే ఉండాలి. ఎక్స్ట్రా కర్రీసే చేయించుకొని తినొచ్చు. ఏది కావాలంటే అది అడిగి చేయించుకోమని దాని మీనింగ్. ఎందుకంటే వీళ్ళకే 3 వస్తున్నాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువే రావాలిగా. కానీ వీళ్ళకి వచ్చినని కూడా వాళ్ళు చేయించుకొని తినట్లేదు. ఒక దోసులు గీసులు ఎక్స్ట్రా వేసుకొని తింటున్నారు, కానీ కర్రీస్ ఎక్స్ట్రా చేయించుకొని మరీ లగ్జరియస్గా ఏం చేయించుకొని తినట్లేదు. అది వాళ్ళ తప్పు, కామనర్స్ తప్పు. ఫస్ట్ వాళ్ళు అడిగి క్లియర్గా హింసించో ఏదో ఒకటి చెప్పి బతిలాడో బామాలో ఏదో ఒకటి చేసి వార్నింగ్ ఇచ్చి మీకు బిగ్ బాస్ చెప్పింది ఏంటి, మీరు నాకు ఇది కావాలంటే ఇది కావాలని గట్టిగా మందలించి చేయించుకొని తిని ఉండాల్సింది. ఆ హక్కు వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు మందలించి తినలేదు. ఇప్పుడు పాయింట్కి వస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను ఏం మాట్లాడుతున్నాను అని. దాంతోపాటుగా రీతు చౌదరి గారు దెబ్బ తగిలింది, మనం కన్సర్న్ చూపిస్తాం, ఆడడానికి ట్రై చేసింది, ఓకే. కానీ నిన్న వరకు ఓకే. కానీ ఈరోజు నామినేషన్స్ పాయింట్లో తనూజ గారి మీద అరిచిన విధానం అవసరం లేదే. ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఛాన్స్ తీసుకొని అరిచారా అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడతా. అండ్ మాస్క్ మ్యాన్ ఒకనొక సందర్భంలో కొంచెం గట్టిగా మాట్లాడాడు, కానీ మిగతా టైంలో యాజ్ పర్ ద లైవ్ ప్రకారం ఈవిడ ఏడ్చిన దానికి సంబంధం అయితే లేదు. ఏడ్చి బిహేవియర్ని అంటారా క్యారెక్టర్ని అంటారా అనే మాటలైతే ఏంటిది, క్యారెక్టర్ని బిహేవియర్ని ఎక్కడన్నాడు అక్కడ మాస్క్ మ్యాన్ కానీ వీళ్ళు కానీ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ లైవ్ ఎండేటప్పుడు ఒక చిన్న ఏదో ఒకటి వచ్చిందనమాట, భరణి గారి నుంచి, ఇమాన్యుయల్ నుంచి, శ్రీజ నుంచి. అప్పుడు అనిపిస్తుంది ఏదైనా అన్నాడా ఏంటి ఈ మాస్క్ మ్యాన్ అని. దాని గురించి మీకు రివ్యూలో క్లారిటీ ఇస్తాను. ఈ పాయింట్లన్నీ స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. వీడియో మొత్తం చూసిన తర్వాత జెన్యూన్గా కామెంట్ చేయండి. ఈ వైపు ఆ వైపు కాదు, న్యూట్రల్ వైపుగా చూసి నిజంగా ఎవరిది మిస్టేక్ ఉంది, ఎవరిది మిస్టేక్ లేదు, ఎవరు ఓవర్ చేశారనే క్లియర్ కట్ పాయింట్స్ మాట్లాడదాం. 1 by 1 వస్తాను. మీకు ఎవరిది అనిపించిందో కామెంట్ చేయండి. దయచేసి కామెంట్స్తో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయకండి. నేను ఎవరో చెప్తారో మీకు అర్థమైంది అనుకుంటాం. కామెంట్స్ పెట్టి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తుంటారో పెట్టండి. దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే కాదు. ఆ ఎపిసోడ్లో నాకు నిజంగా అనిపించింది చెప్తా. తనూజ గారిది ఇప్పుడు పాయింట్ రాగానే ఎపిసోడ్ లైవ్ తర్వాత స్టార్ట్ అయిన దాంట్లో కళ్యాణ్ హరీష్తో అంటున్నాడు, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు చూసారా. ఆ డిస్కషన్లో కొంచెం మంచి పాయింట్ వచ్చిందనమాట. కళ్యాణ్ ఏమంటారంటే హరీష్ ఒకవేళ ఇప్పుడు పాయింట్ ఏదో కంపారిజన్ చెప్పుకుంటూ వస్తే ఇమాన్యుయల్ అండ్ భరణి గారి గురించి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి గురించి డిస్కస్ చేస్తూ మధ్యలో ఈ పాయింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు అలా కాదన్నా, ఇప్పుడు హరీష్ అన్న మీరు అంటే హరీషు అండ్ భరణి గారికి పెట్టారనుకో, నాకు మీరే గెలుస్తారు అనిపిస్తుంది అంటాడు. ఇది కొంచెం బిస్కెట్ వేసాడేమో అనిపించింది. ఆయన ఎందుకు గెలుస్తాడు, ఆయన అంత ఫిట్గా కూడా లేడు, అంత యాక్టివ్గా ఆడతారని నేను అనుకోవట్లేదు. భరణి గారే గెలుస్తారు. ఈ పాయింట్ ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాదు. కళ్యాణ్ అటు కాదు అంటుండు బాబు మాస్క్ మ్యాన్. ఆ తర్వాత సరికి భరణి ఇమాన్యుయల్కి 2 టాస్క్ పెడితే భరణి గారు జమ్ అని వెళ్ళేసి పట్టుకునేసి అతను ఏం చేశారంటే ఇమాన్యుయల్ ఎలాగో నామినేట్ అవుతాడు, నామినేట్ పగలు కొట్టేసిన తర్వాత తను
సంజనాని సెలెక్ట్ చేసుకొని సంజనాకి సంబంధించిన రీజన్స్ చెప్పారు. మీరు 13 మంది చెప్పిన మాట కూడా వినకపోతే, మంచి రీజన్స్ చెప్పాడు, ఆల్రెడీ తెలిసిన రీజన్సే. 14 మెంబర్స్ అగైనెస్ట్ చెప్పినప్పుడు మీ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఎవరున్నా కూడా మీరు మాట విని ఉండాల్సింది, అది తప్పు అని చెప్పి హ్యామర్ దగ్గర కొంచెం స్లో మోషన్ అటు ఇటు తిరిగి శ్రీజ చేతిలో పెట్టాడు. శ్రీజ థ్యాంక్ యూ అని చెప్పి శ్రీజ వచ్చి, ఇక్కడ శ్రీజ తెలివి నాకు తెలిసి కామనర్స్ తెలివి బాగా అనిపించింది. ఎందుకంటే ఒక్కరినే నామినేట్ చేయకుండా, నామినేట్ చేసిన వాడిని మళ్ళీ నామినేట్ చేయకుండా, కొత్త వాళ్ళని ఆయన ఏదో నామినేట్ చేసి మంచి రీజన్ చెప్పాడని యాక్సెప్ట్ చేయకుండా తెలివిగా వీళ్ళందరూ నామినేట్ చేస్తే మనకు మంచిదని, ఆల్రెడీ నిన్న కూడా సంజన గారిని నామినేట్ చేసేటప్పుడు కూడా ప్రియా గారు ఒక మాట మాట్లాడతారు, కొంచెం ఆలోచించండి తెలివిగా, ఎందుకంటే మనం ఒకవేళ నామినేట్ అయినా కూడా మనకు కూడా యూజ్ అయ్యేలాగా నామినేషన్ చేయాలంటే ఎవరిని చేయాలో వాళ్ళనే చేయండి అనే పాయింట్లు వాళ్ళ మనసుల్లో ఉన్నాయి. వాళ్ళు అంతే విధంగా యూనిటీగా అందరినీ ఒక్కొక్కసారి నామినేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు క్లియర్గా. కాబట్టే భరణి గారు సంజన గారికి పాయింట్ బాగా చెప్పినా ఆ పాయింట్లు కరెక్ట్ పాయింట్లే అని మళ్ళీ శ్రీజంగా ఒకసారి చెప్పి, మీ ఇంట్లో ఉన్నా ఇక్కడున్నా మీ ఇంట్లో వాళ్ళకి నిజంగా నచ్చకపోయినా కూడా మీరు చేయడం తప్పే, ఇక్కడ కూడా ఇంతమందికి నచ్చకపోయినా మీరు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు, కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేయాలి, కానీ ఆల్రెడీ నామినేట్ అయ్యారు కాబట్టి ఇక మీకు వేల అసలు ఆల్రెడీ నామినేట్ అయిన వాడికి వేయడమే వ్యర్థం, యూజ్లెస్, మళ్ళీ సేఫ్ గేమ్ ఆడినట్టే. ఇక్కడ భరణి గారు కూడా ఆల్రెడీ నామినేట్ అయిన ఆవిడకి వేయకుండా ఇంకేదైనా స్ట్రాంగ్ రీజన్స్ వాళ్ళకి చెప్పుకొని వేసుంటే సేఫ్ ప్లే కాకుండా కొంచెం అవుట్ స్టాండ్ అయి ఉండేవాడు. ఆయన కొంత యాజ్ ఆఫ్ నౌ సేఫ్ ప్లే ఆడుతున్నాడు. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదు, అందరినీ పోగొట్టడం, రెండు పక్కల బ్యాలెన్స్ చేయడం, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అటు ఇటు కాకుండా జాగ్రత్తగా మాట్లాడడం చేస్తున్నారు. కానీ అవుట్ షైన్ అయ్యేటట్టుగా తప్పు రైట్ అని గట్టిగా ఒక పక్క తీసుకొని మాట్లాడిన సందర్భాలు చాలా లెస్, అసలు లేవని చెప్పాలి. అదే సేఫ్ గేమ్ ఆడకుండా ఇంకేదైనా పెద్ద రీజన్ మంచి రీజన్ అవ్వని వాళ్ళ గురించి చెప్పుకుంటే భలే ఉండేది. చెప్పలేదు, అది మేబీ లేకుండా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా ఉన్నారు కాబట్టి. స్టిల్ ఏదో ఒకటి పట్టుకొని మాట్లాడుతుంటే కొంచెం షైన్ అయ్యే వాళ్ళేమో అనుకుంటున్నా. ఆ తర్వాత శ్రీజ ఏం చెప్పిందంటే, కాబట్టి నేను వేరే వాళ్ళని నామినేట్ చేస్తానని తనూజాని నామినేట్ చేసింది. తనూజాని నామినేట్ చేస్తూ ఈ 3 పాయింట్లు చెప్పింది, 3ట్లో 2 నచ్చలేదు, 1 నచ్చిందని చెప్పాను కదా. దీంట్లో ఒక పాయింట్ చిరాకు అనిపించింది. శ్రీజ చెప్తున్న పాయింట్ ఎందుకు చిరాకు అనిపించిందంటే, శ్రీజ ఇది మానుకోకపోతే కష్టం. శ్రీజ నిన్న లైవ్లో కూడా నేనేంటంటే నేను ఎదవని గుడిసేట్ ఎదవని, ఎందుకంటే నేను లైవ్లో ఏదైనా చూసినా అనుకో అది నేను రాచి రంపాన పెడతా, అది పట్టుకొని లాగుతూ ఉంటాను, నాకు అది గుర్తుకొస్తూనే ఉంటుంది, నా వల్ల కాదు, చెప్పకుండా ఉండొచ్చు కదా, ఎపిసోడ్లో రాలేదు కదా, ఎందుకు చెప్పడం అనిపిస్తుంది అనుకుంటారు మీరు, కానీ నాకు చెప్పకుండా ఉండలేను. లైవ్లో శ్రీజ ఏం చేశారంటే, భరణి గారు రిలేటెడ్గా స్టేజ్ మీద జరిగిన పాయింట్ తీసుకొస్తారు. నేను సంజన గారు నామినేట్ చేసేటప్పుడు ఎవరు నామినేట్ చేయాలంటే సంజన గారు భరణి ఉన్నారు నాకు ఆప్షన్లో అన్నప్పుడు, భరణి గారికి రీజన్ స్టేజ్ మీద ఆయన గోల్డ్ చైన్ రిలేటెడ్గా మాట్లాడింది, ఎమోషనల్ అయింది, అదంతా స్క్రిప్టెడ్ లాగా సంథింగ్ ఆయన కంటెంట్ కోసం చేసినట్టు అనిపిస్తుందని. కంటెంట్ కోసం నీకు హౌస్లోకి వచ్చిన తర్వాత డ్రామా చేస్తే దాన్ని ఎత్తొచ్చు, కానీ స్టేజ్ మీద జరిగిందని, అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో జరిగిందని ఎందుకు ఎత్తుతారు నాకు అర్థం కాల. స్టేజ్ మీద ఎందుకు, హౌస్ లోపలికి వచ్చిన తర్వాత హౌస్ లోపల రీజన్ కావాలి, ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు, అది ఎందుకు ఇప్పుడు చెబుతున్నారో ఉడాలనాయాలా అంటే. మళ్ళీ నిన్న నైట్ తనుజ విషయంలో కూడా సేమ్ మాట్లాడారు ఆవిడ. స్టార్టింగ్ పాయింట్ ఏం పెట్టారంటే, మీరు స్టేజ్ మీద ఇన్నోసెంట్ అని స్టార్ట్ చేశారు, ఆ పాయింటే చెప్పకూడదు, స్టేజ్ మీద ఎందుకు, స్టేజ్ మీద అనే పాయింట్లు రిపీటెడ్గా 2సారి వచ్చింది. స్టేజ్ మీద ఇన్నోసెంట్ అని స్టార్ట్ చేశారు, కానీ ఇక్కడికి వచ్చాక కామనర్స్ మీద కామెంట్స్ వేయడం స్టార్ట్ చేశారు. మీరు ఓనర్స్ కదా అన్నట్టు ఫస్ట్ డే లోపలికి రాకూడదు అంటారు, లోపలికి వస్తుంది మీకు ఒక స్టాండ్ లేదా అన్నట్టు అంటారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టండి, లోపల రాకూడదు అన్నప్పుడు రావచ్చు అంటారు, మళ్ళీ మీకు స్టాండ్ లేదా అంటారు, మీరు యూనిటీగా లేదంటారు, మీరు మా మీదే పాయింట్లు వేస్తున్నారు అనే సెన్స్లో చెప్పింది. యాక్చువల్గా ఈ పాయింట్ అయితే ఆవిడ వేశారు, నో డౌట్. ఈ విషయంలో శ్రీజ గారు కరెక్ట్, ఎందుకంటే ఈ పాయింట్లు రిపీటెడ్గా చాలాసార్లు అన్నారు. ఏంటి మీరు మీకు మీరే విడిపోతున్నారు అనేసి భరణి గారితో అంటా ఉన్నారు, వీళ్ళతో కూడా డైరెక్ట్గా అంటున్నారు, దాంతోపాటు మీరు అందరూ కలిపి వచ్చి మాట్లాడండి మాతో చెప్పండి అనేసి అంటున్నారు. చిరాకు అనే పాయింట్ మీద వస్తుంది ఈవిడ చెప్పిన ఫస్ట్ పాయింట్ ఇదే, చిరాకు పడుతున్నారు అనే పాయింట్ ఒకటి రైట్, ఎందుకంటే ఆవిడ నిజంగానే చిరాకు పడుతున్నారు. ఏంటి ఎవరు వచ్చినా కూడా అందరూ వస్తున్నారు, ఏంటి మీరు అందరూ కలిపి మాట్లాడుకొని వచ్చారా, ప్రతి ఒక్కరిని ఇలా మాట్లాడుతున్నారు, దాంతోపాటుగా చిన్న దానికి ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఏంటి అన్నట్టు పెడుతున్నారు, అది రాంగే. వీళ్ళు చెప్పిన పాయింట్లో ఇది పర్ఫెక్ట్, తనుజ గారు నిజంగా చిరాకు పడుతున్నారు, అది క్లియర్గా కనపడుతుంది. తర్వాత అది కూడా 1.5 డేకి చిరాకు పడడం కరెక్ట్ కాదు. దాని తర్వాత ఏమైతే తనుజ, కామనర్స్ మీకు అనిపించిందా నేను అలా చేస్తున్నాను అనేసి, అలా అనిపించిందా ఓనర్ లాగా బిహేవ్ చేస్తున్నాను అని అంటే, కామనర్స్ని అడిగితే కామనర్స్ అందరూ నిజంగా మాకు అనిపించిందని చెప్పారు, నాకు కూడా అనిపించింది. తర్వాత ప్రియా, మీరు ఫన్నీగా అన్నారేమో కానీ మాకు ఫన్నీ అనిపించలేదు, మీరు ఓనర్స్ కదా మీకు లగ్జరీస్ వస్తున్నాయి అనే పాయింట్స్ని అని
ఫన్నీగా అనిపించలేదు. మీకు లగ్జరీస్ వస్తున్నాయి, మీరు కామనర్స్ కాదు, మేము సెలబ్రిటీస్, ఇట్లా ఈ పాయింట్లు మీరు అన్నారు. అది మీకు ఫన్నీగా అనిపించవచ్చు, మాకు ఫన్నీగా అనిపించలేదు అనే పాయింట్ అన్నారు. తర్వాత తనుజ ఇప్పటికీ అర్థం కాలేదు మీరు ఏం చెప్తున్నారు అనేసి అమాయకంగా అడిగింది. తర్వాత హరీష్ నన్ను చెప్పమంటారా అనగానే తనుజ చెప్పండి అన్న తర్వాత హరీష్ స్టార్ట్ చేశాడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్తో ఇక్కడ దాకా వచ్చాము. దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు. కెమెరాకి కూడా మేము కూడా కష్టపడి వచ్చాము అంటున్నారు. అది మీకు స్టాండ్ ఓకేనా? మేము కూడా కష్టపడి వచ్చాము బిగ్ బాస్ ఈ స్టేజ్కి. ఈ పాయింట్లు వాళ్ళు తీయడంలో తప్పులేదు, కానీ ఇది పెద్ద స్ట్రాంగ్ పాయింట్ కాదు. ఎందుకంటే కామనర్స్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యి వచ్చారనేది ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి అక్కడ? వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి వచ్చారు డైరెక్ట్ కామనర్స్. పాయింట్ ఏంటంటే అగ్ని పరీక్ష వరకు వాళ్ళ కామనర్స్, అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత నిజంగానే సెలబ్రిటీస్ అని మనకు కూడా చాలామందికి తెలుసు. అలాంటప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన సెలబ్రిటీస్కి కూడా సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అన్నప్పుడు కామనర్స్కి వచ్చే సింపతి కామనర్స్ని అనుకుంటారేమని వాళ్ళ పాయింట్లు కెమెరాకి జనాలకి చెప్పడంలో తప్పలేదు. అలా తనుజ గారు ఆ పాయింట్ చెప్పడంలో అసలు తప్పలేదు. ఎందుకంటే మనమే ఫీల్ అవుతున్నాం, అరే వాళ్ళు కామనర్స్ ఇప్పుడు కాదు, అగ్ని పరీక్షలో ఎంటర్ అయ్యే రోజు వరకు కామనర్స్. అగ్ని పరీక్షలో ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ సెలబ్రిటీస్ అయ్యారు. కొంతమంది చెప్పాలంటే భరణి గారికి సంబంధించి, భరణి గారు అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్ కొంతవరకు తెలిసి తప్పించి ఫాలోయింగ్ ఏం లేదు పాపం. ఇన్స్టాగ్రామ్లో 3,000 మంది ఉన్నారు, సుమన్ శెట్టి గారికి 18,000 మంది ఉన్నారు, ఇప్పుడు శ్రీజ గారికి 1,50,000 మంది, ప్రియాంకకి 1,50,000 మంది, వీళ్ళందరికీ కొంతమంది పెరిగారు. సో అలా చూసుకుంటే అగ్ని పరీక్ష వరకే కామనర్స్. అగ్ని పరీక్ష తర్వాత సెలబ్రిటీస్ అనేది వాళ్ళు కామనర్ కేటగిరీలో వెళ్ళినా అక్కడ వచ్చిన సెలబ్రిటీస్కి మనం వర్సెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ పాయింట్ జనాల్లో పెట్టాలి అని ఫీల్ అవుతారా లేదా? ఫీల్ అయ్యి ఆ మాటలు మాట్లాడుతుంది. మేము కూడా కామనర్సే కష్టపడే వచ్చాం కదా, ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ అగ్ని పరీక్షలో ఫేమస్ అయ్యి వచ్చారు అనేది సెన్స్తో మాట్లాడుతుంటారు. ఇప్పుడు మాట్లాడడంలో రాంగ్ ఏం లేదు. అలాగని కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు కూడా ఆ పాయింట్ రేజ్ చేసి టెస్ట్ చేయడంలో రాంగ్ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే చూస్తారు కదా, అరే మనం కామనర్స్ వీళ్ళు టీవీ ఆడియన్స్కి తెలుసు అని ఒకరి పాయింట్లో ఒకరు రైట్. అది నేను చెప్పాలి, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా దానికి. ఎందుకంటే వర్సెస్ జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్స్ తీసుకొస్తున్నారు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకొని ఒకరినే అంటే మీకు నచ్చుద్ది గుడ్డిగా. ఆ గుడ్డిగా అనే పాయింట్ అక్కడ దొరకట్లేదు. ఇద్దరు వైపు నుంచి ఆ పాయింట్స్ ఉన్నాయి అర్థం చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ నేను చెప్తాను మీరు ఆగండి అని హరీష్ ఆపి, కుకింగ్ ఒప్పుకున్నారు చేస్తున్నారు కానీ ఓనర్స్ ఇష్టమైంది చేయించుకోవచ్చు అన్నారు. మేము డైరెక్ట్గా చెప్పొచ్చు, మీకు ఏదైనా చెప్పొచ్చు, మీరు ప్రతిదీ డిఫరెంట్ వస్తున్నాయి, మీరు ఒక్కరే చెప్పాలి అనేసి చిరాకు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ చిరాకు పడేది కరెక్ట్ అండి. చిరాకు పడిన పాయింట్లో నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈ చిరాకు పడిన దాంట్లో వీళ్ళది కామనర్స్ మిస్టేక్ ఏంటనే ఒక పాయింట్ మాట్లాడదాం. మేము వచ్చినప్పుడు సపరేట్గా ఏవైనా చేసుకొని తినొచ్చు, అది క్లియర్గా నేను ఆల్రెడీ చెప్పా. ఎందుకంటే లగ్జరీ అనుకున్న వాళ్ళకి ఎక్కువ ఉండాలి, వీళ్ళకే ఎక్కువ వస్తున్నాయి. టెనెంట్స్కే 3-4 కర్రీలు వస్తున్నాయి, వీళ్ళకి 1 కర్రీ 2 కర్రీలు చేసుకొని తింటున్నారు. సో అది వాళ్ళ ఇష్టం వచ్చినన్ని అడిగి చేయించుకోవచ్చు. కానీ మీరు చిరాకు పడి ప్రియానే అడుగుతున్నారు, నువ్వు చెప్పాలి, అందరు డిస్కస్ చేసుకొని చెప్పాలంటున్నారు. అలాగని మేము ఇండివిజువల్గా వచ్చి మేము అడిగినా కూడా మీరు చేసి పెట్టాలనే పాయింట్ ఇవిడిది. దానికి ఇందాక కూడా మేము ఏదో ట్రై చేస్తుంటే ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు అనేసి అన్నారు. డామినెన్స్ చూపించాలి అనేలాగా ఉన్నారు. ఏదో ఫుడ్ రిలేటెడ్గా వీళ్ళు ట్రై చేస్తుంటే మీరు ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు అన్నారు. వాళ్ళు ట్రై చేయాల్సిన అవసరం లేదు, తనుజగా చెప్పి చేయించుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కామనర్స్ది ఉంటే అటైనా ఉండాలి ఇటైనా ఉండాలి, అటు ఇటు కాకుండా ఉన్నారు. సీరియస్గా ఉంటే సీరియస్గా వాళ్ళు చేయించుకొని ఉంటే అయిపోయింది. సీరియస్గా లేరు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మేము అడిగింది చేసి పెడతావా లేదా, యాజ్ పర్ ద రూల్ ప్రకారం మీరు చేసి పెట్టాలి అనేసి అంటే నోరు మూసుకొని చేయించి పెట్టాలి. తనుజ గారు చేయించి పెట్టుండే వాళ్ళు, ఎందుకంటే రూల్ అది. నువ్వు అక్కడ గట్టిగా అడగకుండా అయ్యో ఇది మనం గట్టిగా అడిగితే ఏ రకంగా నెగిటివ్గా వెళ్తుందని వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళే థింక్ చేసుకొని ఇక్కడ అడగకుండా, నాకు బిగ్ బాస్ సీజన్ 6 గుర్తొచ్చింది. సీజన్ 6లో నేను క్యాప్టెన్ ఉన్నప్పుడు ఒకనొక టైంలో క్యాప్టెన్సీని నన్ను తప్పు చేసి 7 నామినేషన్ పడి, ఆ టైంలో నాకు తప్పలేదు. నేను జస్ట్ వంట చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, టాస్క్లు అడిచామండి, అది గారు వేరే వాళ్ళని అసైన్ చేయండి అంటే వేరే వాళ్ళని వెళ్ళి అడిగితే అసైన్ అవ్వలేదు. వాళ్ళు మీరు ట్రై చేయండి అని మీరు చేయడానికి కొంచెం రిక్వెస్ట్ అన్నట్టు అంటే ఓకే అని చేసేసారు. చేసేసిన తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత మీరు ఆ రోజు అసైన్ చేసి ఉంటే బాగుంటుంది అంటే నేనేమన్నాను, మీరు ఇంకొంచెం గట్టిగా అడిగితే అసైన్ చేసేవాడిని, మీరు ఓకే చేసి వంట చేసిన తర్వాత ఎందుకు? అదేవిధంగా కామనర్స్ కూడా మీకు నిజంగా సింపతి చూపించాలని, లేకపోతే సింపతి అనే పదం వాడింది నాకు తప్పు అనిపించలేదు, అయ్యో ఇది ఇటుపోద్దు అనేసి ఆ భయపడి స్ట్రిక్ట్గా ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే అది వేరే రకంగా వెళ్తుందేమో అని భయం. అదే కానీ అలా కాకుండా డైరెక్ట్గా మీరు చేసి పెట్టాల్సిందంటే తనుజ గారు చేయకుండా ఎక్కడికి వెళ్తారు? యాజ్ పర్ ద రూల్ చెప్పి అడిగినట్టు చేయాలి. వాళ్ళు చేసి పెట్టలేదు, వాళ్ళు అంత గట్టిగా అడగలేదు. నాకు ఇంతవరకు వాళ్ళంత గట్టిగా తనుజని అడిగినట్టు కనపడలేదు. దాంతోపాటుగా ప్రియా కూడా ఎప్పుడు మా షెఫ్స్ సూపర్ అండి, సూపర్ చేస్తున్నారు, ఎక్సలెంట్ చేస్తున్నారు, మంచి చెఫ్స్ దొరికారు అనేసి పొగుడుతూ ఉండే సందర్భాలు 2-3 ఉన్నాయి లైవ్లో కూడా. అప్పుడు మళ్ళీ ఇదే పాయింట్ తీసుకొచ్చి తనుజని నామినేట్ చేస్తే ఎలా? చిరాక్ అనే పాయింట్ కరెక్ట్, ఆవిడ అనవసరంగా చిరాకు పడుతున్నా ఆ ఒక్క పాయింట్కి యాక్సెప్ట్ చేస్తే, కానీ మిగతా పాయింట్లో ఈ కామనర్స్ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు గట్టిగా అడగలేదు. గట్టిగా అడగకుండా అక్కడంతా కామ్గా ఇక్కడికి వచ్చి మేము అడిగింది మీరు చేయలేదంటే ఎట్లా?
ఇంకొంచెం గట్టిగా చెప్పుంటే చేసిండేవాళ్ళు. ఎందుకు గట్టిగా చెప్పలేదంటే గట్టిగా చెప్తే నెగిటివ్ అవుద్దేమో అనే సెన్స్లో. వాళ్ళు చేయించుకునే హక్కు అర్హత ఉంది, కానీ చేయించుకోలేదు, అడగలేదు, గట్టిగా అడగలేదు. దాంతోపాటుగా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అండి, ఇప్పుడు వర్క్ నేను చేస్తున్నాను, నాకు వచ్చి తలా ఒక పని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే అందరు కలిసి ఒకటి చెప్పండి చేస్తాను. ఎందుకంటే ఏంటి అందరు నిజంగా రియాలిటీలో అది వర్కౌట్ అవుద్దా? ప్రతి ఒక్కరు వచ్చి మాకు ఇది కావాలి అది కావాలని చేసి పెడుతుంటే అక్కడ ఒక చెఫ్ కూర్చొని చేసి పెట్టడం అంత ఈజీ రియాలిటీలో వర్కౌట్ అవుతుంది? రియాలిటీలో వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్క నాలుగు రకాలు చెప్తారు. 4 రకాలు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పెట్టాలి వాళ్ళకి? వీళ్ళకి టాస్క్లు వీళ్ళకి సంబంధించిన మధ్యలో జరుగుతున్నాయి, బిగ్ బాస్ పిలుస్తున్నాడా? వర్కౌటే కాదు అది, మాటలు అన్నం తప్పించి. అలాంటప్పుడు వచ్చి అడిగే హక్కు అడిగే ఇది కూడా లేదు వాళ్ళకి. మళ్ళీ అది నేను చెప్పే పాయింట్. తర్వాత మీరు చెప్పింది వండాలి కరెక్ట్ అండి, కానీ మీరు డిస్కషన్కి గంట తీసుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. తనుజ ఆలూ ఫ్రై చేయాలి అన్నాము, అన్నం వండాలి అన్నారు, ఒప్పుకున్నాను చేస్తానన్నాను. మధ్యలో హరీష్ స్టార్ట్ అన్నం మీరు ఏం చెప్పబోయారంటే అనే స్టార్ట్ చేశాడు. మధ్యలో స్టార్ట్ చేస్తే తనుజ సార్ నేను అక్కడ మాట్లాడుతున్నా సార్ అని ఏళ్ళు చూపించి ఇవి కూడా గట్టి ఒక రకంగా మాట్లాడారు, అంత గట్టిగా కాదు. తర్వాత హరీష్ కొంచెం పెద్దగా మాట్లాడాడు. ఇక్కడే స్టార్ట్ అయింది. అందరికంటే పెద్దగా కొంచెం వాయిస్ లౌడ్గా స్టార్ట్ చేసింది హరీష్ గారు. ఏం స్టార్ట్ చేశారంటే ఓకే మాట్లాడండి నేను మాట్లాడతా, ఓకే మాట్లాడండి నేను మాట్లాడతా, అదే పాయింట్ మాట్లాడతా అనేసి కొంచెం పెద్దగా లౌడ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే తనుజ మీరు వాయిస్ రైజ్ చేయకండి కదా సార్, అనేసి ఆవిడ కూడా ఇట్లా ఏళ్ళు చూపిస్తూ మాట్లాడేది. తర్వాత ఫింగర్ చూపిస్తూనే మాట్లాడుతుంది ఈవిడ కూడా. అది నాకు నచ్చలేదు. అది ఆవిడ అలవాట ఇంకోట కావచ్చు, ఫింగర్ చూపిస్తూ మాట్లాడితే అవతలవాడు కాలది. ఇలానే మాట్లాడుతున్నారు. దాని తర్వాత హరీష్ పొద్దున్నుంచి టోలరేట్ చేస్తున్నాను, పొద్దున్నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, మీరు ఆన్సర్ చేయండి, నేను మాట్లాడతా, ఆడ ఆన్సర్ చేయండి, పొద్దున్నుంచి నేను టోలరేట్ చేస్తున్నా, ఇప్పుడు ఈరోజు మాట్లాడతా గట్టిగా అన్నట్టుగా తర్వాత గట్టిగానే మాట్లాడాడు అని ముందే ప్రిపేర్డ్గా చెప్పాడు. తర్వాత తనుజ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నానా లేదా, క్లారిటీ ఇస్తున్నానా లేదా? శ్రీజ ఇక్కడ ఒక పాయింట్ అండి, ఆవిడ అడుగుతుంది ఏం చేయమంటారని, వీళ్ళు డిస్కస్ చేసుకొని లేట్గా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఒక్కొక్కటి ఐటమ్ చేసుకొని తిన్నాడికి మనసులో ఉన్న అడిగితే యాడ్ నెగిటివ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కామనర్సు గట్టిగా ఉండాలని చూస్తున్నారు, మళ్ళీ గట్టిగా ఉంటే ఎక్కడ నెగిటివ్ అవుతామని మళ్ళీ ఆ భయం ఉంది, మళ్ళీ టాస్క్ చేయలేదని అంటారేమో అని పైపైన చేస్తున్నారు, ఇవ్వకూడదు అనుకుంటున్నారు ఇస్తున్నారు. అంటే అన్నీ ఉన్నాయి, టాస్క్ చేయాలి మంచి అవ్వాలి, వీళ్ళ దగ్గర మళ్ళీ నెగిటివ్ అవ్వకూడదు, అన్ని యాంగిల్స్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకోకుండా తలా ఒక ఐటెం చెప్పేసి ఉంటే మీకు అదే చేయాలంటే చేసేది, అలా చెప్పట్లే వాళ్ళు. ఆ తర్వాత సరికి ఇక్కడ ఒక పాయింట్ అనేసి తనుజ అనగానే లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ అనేది అనగానే, ఎందుకంటే ఇక్కడ తనుజ గారిది మిస్టేక్. ఆవిడేమంటారంటే క్లారిటీ తీసుకున్నానా లేదా మీ దగ్గర అడుగుద్ది. అడిగినప్పుడు శ్రీజకి ఏమర్థమైందంటే మనల్ని అడుగుతుంది అనుకోండి, ఎందుకంటే ఓనర్స్ని అడిగింది, ఓనర్స్లో ఈవిడ కూడా భాగమే కాబట్టి ఈవిడ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఒక పాయింట్ అనగానే లెట్ మీ కంప్లీట్ అని పెద్దగా అరిచింది. అప్పుడు శ్రీజ మీరే కదా అడిగారంటే మళ్ళీ తనుజ ఏమన్నా మిమ్మల్ని అడగలేదు వాళ్ళని అడిగిన అంటుంది. అక్కడ ఉండే వాళ్ళు ఈవిడ కూడా చెప్పచ్చు, ఎందుకంటే ఈవిడ ఓనర్ కాబట్టి, అడిగింది ఆవిడ ఓనర్స్ని కాబట్టి. తర్వాత సరికి తనుజ మీ టీంని అడుగుతున్నాను, ఎలా వండినా తింటాము అనేసి అన్నప్పుడు మీరు వచ్చి ఇలా ఆమ్లెట్ కావాలంట, మసాలా కావాలంట, మేము మనుషులమే మీరు ఆమ్లెట్ కావాలా, మసాలా కావాలి, అవి ఇవి అంటే ఎలా వండినా తింటామనేసి అన్న తర్వాత మళ్ళీ అన్నీ కావాలి, అది కావాలి, ఇది కావాలి ఒక్కొక్కరు అంటుంటే మేము కూడా మనుషులమే కదా, మేము వండి పెట్టాలి కదా అనే పాయింట్ నాకు నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళకి చేసి పెట్టే రూల్ ఉంది, వీళ్ళకి చేసి పెట్టాలని రూల్ ఉంది, వీళ్ళు ఏమడిగితే అది చేసి పెట్టాలి. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మేము కూడా మనుషులమే అంటే అది టాస్క్లా చూడాలి, అంతేగాని జాలి పడేసి అయ్యా అన్నాటికి లేదు. ఆవిడ చేసి పెట్టాలి. అదేవిధంగా నేను ఏందా చెప్పినట్టుగా వాళ్ళు కూడా అక్కడే గట్టిగా అడుగుండాలి, మాకు చేసి పెట్టాల్సిందేని. ఆ తర్వాత శ్రీజ మాకు నచ్చింది చేయించుకోవచ్చు, మేము చెప్పింది చేయాలి అనేది పాయింట్. కానీ ఇక్కడ తనుజ చాలా బాగా మాట్లాడింది. ఈ మాట్లాడిన దాన్ని శ్రీజ చాలాసార్లు ఇదేదో మంచి పాయింట్ కాదన్నట్టుగా మాట్లాడిన దాన్ని కౌంటర్ ఇస్తూ ఉంది, కానీ ఆ కౌంటర్లో నాకు వ్యాలిడ్ అనిపించాల. ఏ పాయింట్ అంటే మేము అడిగింది మీరు చేసి పెట్టాలి అనగానే తనుజ ప్రతిదానికి టీంకి అవును చేసి పెట్టాలి కదా, అలాంటప్పుడు సింపతి డైలాగ్స్ ఎందుకు, పాపం వదిలేయండి అన్నట్టు ఎందుకు? ఈ పాయింట్లో పర్ఫెక్ట్గా మాట్లాడింది. నిజంగా వాళ్ళు సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూపిస్తుంది అదే, వాళ్ళని వదిలేద్దాం కన్సర్న్ చూపిస్తున్నారు. ఆ సింపతి ఇన్ ది సెన్స్ అయ్యో వద్దు ఇది ఎలా పోద్దు అనే యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు కామనర్స్. అది ఎందుకు మళ్ళీ అదేదో గట్టిగా చెప్పొచ్చు కదా అనేది తనుజ పాయింట్. నేను చెప్పిన పాయింట్ అదే, నాకు అక్కడి నుంచి తట్టింది అది కూడా. అరే అది గట్టిగా చెప్తే చేస్తారు కదా అని, దట్టు సీజన్ 6లో నాకు జరిగిన ఆ ఇదిని బట్టి కూడా వచ్చింది. తర్వాత ప్రతిదీ కూడా బాగుంది అంటున్నారు, బాగా చేశారు అంటున్నారు, అది ప్రియా కూడా చెప్తుంది. శ్రీజ మాకు నచ్చిన ఫుడ్ రాలేదు కదా, మీరు చేసిన ఫుడ్ బాగుంది కానీ మాకు నచ్చిన ఫుడ్ మేము పొటాటో ఫ్రై కావాలంటే పొటాటో కర్రీ చేయించారు. దీంట్లో కూడా కామనర్స్దే మిస్టేక్.
అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ పొటాటోస్ కట్ చేసి అదే ఆయిల్ పెట్టి ఆయిల్లో కొంచెం పొటాటోస్ వేసి చేస్తున్న టైంలో బిగ్ బాస్ పిలిచాడు. బిగ్ బాస్ పిలిచిన తర్వాత వెళ్ళిపోయారు. ఆ స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. అది నూనెలోనే ఉంది పొటాటో. ఆ తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కామనర్స్ కొంచెం మిగిలిన పొటాటో కూడా దాంట్లో వేసి కలిపెడితే అది మళ్ళీ ఫ్రై అవ్వడానికి ఛాన్స్ లేక కర్రీ అయిపోయింది. అది కర్రీ చేసేసింది. ఇక్కడ ఎవరిది మిస్టేక్ ఏం లేదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ వాంటెడ్గా ఈవిడ కర్రీ చేయాలని కాదు. అయ్యో అది ఒక పాయింటే కాదు స్వామి, అరే మీరు ఫ్రై అడిగారు, ఆవిడ ఇప్పటికి కూడా తనుజ గారు అది ఫ్రైయే కాదండి అంటుంది. అది ఫ్రై కాదండి కొంచెం కర్రీలాగా అయిందంట. అయితే ఏంటి ఒక్క రోజుతో పోద్దా? ఫ్రై అడిగారు, కర్రీ అయింది. మన ఇంట్లో మన అమ్మ చేసినప్పుడు అది అటు ఇటు అవ్వదా? అంటే ఏంటి పాయింట్ ఏంటి? మీరు అడిగింది చేసి పెట్టలేదంటే వీళ్ళు ఏదో వేరే వస్తువులు అడిగి చేసి పెట్టలేదు అనేసి అడిగి బతిలాడి మాకు ఒక రూల్ ఉంది అనేసి రూల్ గట్టిగా మాట్లాడి అడిగితే చేయనట్టుగా ఫ్రై అడగరా అని చేస్తున్న టైంలో బిగ్ బాస్ మధ్యలో పిలిచేసరికి అది కర్రీ అయింది. దాంట్లో ఏంటి వ్యాలిడ్ పాయింట్? మీరు ఏమన్నా అడిగారా? ఇంకా గోధుమ పిండితో చపాతీలు చేయండి అన్నప్పుడు చేయకపోతే నేను చేయనని అన్నారా? ఓన్లీ అన్నమే చేస్తాను అన్నారా? అట్లా కాదుగా. మీరు అడిగిందే చేయడానికి ట్రై చేస్తే అది పోయింది. దాంట్లో ఎట్లా క్వశ్చన్ చేస్తారో నాకు అర్థం కాల లాజిక్. తర్వాత శ్రీజ మాకు నచ్చిన ఫుడ్ ఛానల్ తనుజ శ్రీజ వినండి అనేసి అంటే తర్వాత అంతా ఎంజాయ్ చేసి తినేటప్పుడు కంప్లైంట్స్ ఎలా వస్తున్నాయి, మీరు తినేటప్పుడు బాగానే తింటున్నారు కదా, కంప్లైంట్స్ ఎలా వస్తున్నాయి అంటే హరీష్ ఆవిడని ఆన్సర్ చేయనివ్వండి అనేసి మధ్యలో స్టార్ట్ చేశాడు. ఆవిడని ఆన్సర్ చేయనియట్లేదు అనేసి శ్రీజని ఆయనకు అనవసరం. అది ఎంత కామనర్స్ పాయింట్స్ అయినప్పటికీ నామినేట్ చేస్తుంది ఈవిడ కాబట్టి ఈవిడ మాట్లాడేటప్పుడు మధ్యలో శ్రీజకి ఆన్సర్ చేయనివ్వకపోతే శ్రీజ అడిగింది, శ్రీజనే మాట్లాడకూడదు. హరీష్ ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ మధ్యలో వచ్చాడు. ఇక్కడ పాయింటే లేదు, అతను రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆ తర్వాత తనుజ మీరు మధ్యలో మాట్లాడద్దు, ఇందాక మాత్రం మధ్యలో మాట్లాడడం తప్పులేదు, ఎందుకంటే ఈవిడ అడిగారు. ఇక్కడ ఈవిడ అడగలేదు, మధ్యలోనే వచ్చాడు. ఆ తర్వాత హరీష్ నిన్న కూడా ఇలా చేశారు, ఏమనుకుంటున్నారు, అసలు సుపీరియర్ అనుకుంటున్నారా, మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతుకుతున్నామా అనే పాయింట్లు దీనికి ముందు సంబంధం లేకుండా మధ్యలో రావడం తప్పు. దాని తర్వాత సుపీరియర్ అనుకుంటున్నారా, మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతకట్లేదు అనే పాయింట్ తప్పు. ఎందుకంటే సుపీరియర్ అనుకున్నట్టుగా ఆవిడేం చేయలేదు. ఒక్క సిచ్యువేషన్లో ఏం చేశారని అనిపిస్తుంది అంటే ఇతనికి ఎక్కడ జరిగిందంటే ఆ రైస్ కుక్కర్ విషయంలో నిన్న నైట్ కూడా చెప్పా. రైస్ విషయంలో ఏం జరిగిందంటే 2 కప్పులు అని చెప్పి ఇంకొక హాఫ్ వేయమని చెప్పి హరీష్ అడిగాడు. అడిగిన తర్వాత హాఫ్ వేస్తాననేసి మళ్ళీ డెమాన్ పవన్ వచ్చి చెప్పిన తర్వాత సరే హాఫ్ వేస్తానని చెప్పిన తర్వాత ఆ లోపలే ఇతను ఏమంటాడంటే మళ్ళీ పొంగిపోద్దేమోలే, ఆ బౌల్ పట్టదేమో, సరే 2 వేయండి అని చెప్పి వెళ్ళబోతున్న టైంలో అదేంటి మీరే కదా ఇప్పుడు 2.5 అన్నారు, మళ్ళీ మీరే 2 అంటారా అని అన్నది. ఎందుకంటే ఆయన హాఫ్ తగ్గించి పొంగిపోద్ది అనేది ఆవిడ విన్నట్లేరు, అందుకని అన్నారు. మీరు ఇప్పుడు అనేసి మళ్ళీ మారుస్తారనే పాయింట్ అన్నారు. యాక్చువల్గా ఆవిడ ఎక్స్ప్రెషన్ కొంచెం చిరాగ్గా ఉన్నాయి, దీనివల్ల వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆవిడ ఎక్స్ప్రెషన్లే అంతేమనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ అంత సీరియస్గా ఏమి అంటలేదు, నార్మల్గానే అంటున్నారు, వీళ్ళు చిరాగ్గా తీసుకుంటున్నారు. మనకు కూడా కొన్నిసార్లు చిరాగ్గానే అనిపిస్తుంది. ఆ పర్టికులర్ పాయింట్లో తనుజది తప్పలేదు, ఇతనిది తప్పలేదు, కానీ ఇతను తనుజది మిస్టేక్ లాగా తీసుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్కి ఏంటంటే అది అయిపోయిన తర్వాత నేను అన్నం మిగిలిపోతే నాకు ఇష్టం లేదండి అని టీంతో మాట్లాడుతూ ఉంది. అక్కడ టీంతో మాట్లాడుతూ ఉన్న టైంలో అతను వచ్చి వీళ్ళతో మాట్లాడేందుకు నాతో మాట్లాడొచ్చు కదా అంటున్నాడు. సో అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఇక్కడ సుపీరియర్గా మీరేం సుపీరియర్ కాదు, ఈ మధ్యలో రావడం తప్పు. ఈ సుపీరియర్ కాదు, ఆ తర్వాత సరికి మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతుకుతున్నామా, మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతుకుతున్నామంటే బతుకుతున్నామని ఆవిడ అనలా, బతుకుతున్నామని ఆవిడ ఏం అనలేదు, దానికి పాయింటే లేదు. ఆవిడ మీరు అడిగింది చేసి పెట్టాలా, మీరు గట్టిగా అడిగితే చేస్తుంది, మీరు గట్టిగా అడగలేదు సింపతి వస్తుంది ఏమో, లేనిపోయింది ఎందుకో నెగిటివ్ వద్దని, అది క్లియర్. దాని తర్వాత అనుకోండి ఆఫ్కోర్స్ అలాగే ఉంది, ఆఫ్కోర్స్ అనుకోండి అనే మాటలు ఈవిడది ఓవర్ తనుజ గారిది. ఆయన దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నామంటే అఫ్కోర్స్ అన్నట్టుగానే సరే మీరు అట్లా కావాలంటే అట్లా అనుకున్నాను, అఫ్కోర్స్ అని అనకుండా ఉంటే బాగుండదు, అది వర్స్ట్గా అనిపించింది నాకు. దాని తర్వాత తనుజ మీరు మాట్లాడేది కరెక్టా, మీరు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, అఫ్కోర్సా చాలా తప్పు మీరు మాట్లాడేది, అఫ్కోర్స్ ఏంటి దయాదాక్షిణ్యం బతుకుతున్నామంటే అఫ్కోర్స్ అంటారా అంటే మీరు మాట్లాడేది కరెక్టేనా, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మధ్యలో వచ్చి ఈవిడ కూడా సీరియస్ అయింది. హరీష్ ఒక్కరోజు మధ్యాహ్నంకే సహనం కోల్పోయారు, దానికి టీం నార్మల్గా మాట్లాడితే అయిపోద్ది, కానీ మధ్యలో అందరినీ పిలిచే అవసరం లేదు. నిన్న ఎందాక చెప్పిన పాయింట్లోనే మధ్యలో అందరితో మాట్లాడుతుంటే ఇతను అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తుండ్రు. అక్కడ మిస్టేక్ ఏమీ లేదు, క్లియర్గా వచ్చి చెప్పింది, అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్, ఇద్దరిది తప్పలేదు, తనుజది తప్పలేదు, హరీష్ తప్పలేదు, అది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. తర్వాత తనుజ నేను ప్రియానే అడిగాను, ప్రియానే చెప్పుద్ది అన్న తర్వాత శ్రీజ మేము అడిగింది పొటాటో ఫ్రై, తనుజ అది ఫ్రై కాదా అన్నది. అరే ఈ పాయింట్ లాగుతున్నప్పుడు నాకు చిరాకు అనిపించింది. అరే మీరు అడిగింది చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు బిగ్ బాస్ పిలిచారు, తర్వాత అది అటు ఇటు అయినప్పుడు ఏమైంది ఒక పూట, దాన్ని పాయింట్గా తీసుకొచ్చి నామినేషన్లో చెప్పాలని పాయింట్ అది. మీరు ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ అడిగి చేయకపోతే ఓకే, కానీ ఇది ఒక్క ఐటమ్స్ దగ్గర ఏంటి 1 డేనే కదా అయిందడా,
అయ్యో డెమాన్ ఫ్రై, అది ఫ్రై కాదు కదా అనేసి డెమాన్ ఫ్రై కూడా డెమాన్ పవన్ కూడా అన్నాడు. మనీష్ మీరు ఆయిల్లో వదిలి వెళ్తే మేము ఆన్ చేసాము అంతే. ఆయిల్లో వదిలి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? చెమ్మచెక్కలు ఆడడానికి వెళ్ళారా? బిగ్ బాస్ పిలిస్తేనే కదా వెళ్ళారు. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా? తర్వాత సరికి డెమాన్ మీకు నచ్చింది చేపించుకోమన్నారు కదా, దానికి మేము అడిగితే తప్పేంటి? తనుజ ఎవరన్నారు తప్పని అనేసి అంటే డెమాన్ మీరే అన్నారు కదా. హరీష్ ఒక్క రోజుకే అసహనం చూపిస్తున్నారు మీరు. ప్రియా మీరు నిజంగా ఇరిటేటింగ్గానే చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఇరిటేటింగ్గా చేస్తున్నట్టు కనపడుతుంది. తర్వాత హరీష్ ఒక్క రోజుకి అసహనం చూపిస్తున్నారు కదా. తనుజ ఏమన్నా మీరు ఒక్కొక్కసారి వచ్చి అలా అంటుంటే ఎలా? ఒక్కొక్కసారి వచ్చి ఒక్కొక్క మాట చెప్తా ఉంటే నేను ఎలా తీసుకోవాలని ఆవిడ అన్నారు. ఒక్కొక్కసారి ఏం చెప్పినా ఆవిడ ఇరిటేటింగ్గా పెట్టడానికి లేదు. నేను చెప్పాను ఇరిటేటింగ్ పాయింట్ మాత్రం పర్ఫెక్ట్, వాళ్ళు చెప్పిన దాంట్లో నేను యాక్సెప్ట్ చేస్తాను. నామినేషన్ రీజన్ అదొక్కటే చెప్పినట్టు నేను ఏం మాట్లాడేవాను కాదు. కర్రీలు ఎరా ఇరిటేటింగ్గానే పెడుతున్నాను. ఈ పొటాటో కర్రీలు, ఫ్రైలు, నాన్ స్టిక్లు అన్నీ చెత్త పాయింట్లన్నీ తీసుకొని వచ్చారు. ఇంకొక పాయింట్ కూడా తెస్తారు, చెప్తానండి. హరీష్ మీ మాట అండ్ మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, మీ మాట బాగాలేదు. ఇదేం పెద్ద పాయింట్ కాదు, దీన్ని పెద్ద చేసి చూసారనిపిస్తుంది. యాజ్ పర్ ద లైవ్ చూస్తే ఇక మళ్ళీ ఏం మాట అనకుండా ఉంటే చాలా మిస్టేక్. బిహేవియరు నా క్యారెక్టర్ మీద అన్నాడనే పెద్ద మాటలు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు తనుజ గారు. అది చాలా పెద్ద బ్లండర్. ఒకవేళ అతను కానీ ఎపిసోడ్ చూస్తే మాట్లాడదు దాని మీద. ఎపిసోడ్లో కానీ హరీష్ అనే వ్యక్తి దాని రిలేటెడ్గా దగ్గర మాట్లాడుంటే ఓకే, చాలా తప్పైంది. మాట్లాడకపోయినట్టే యాజ్ పర్ ద లైవ్ అయితే ఆయన క్యారెక్టర్ మీద బిహేవియర్ మీద ఏం అనలేదు. బాడీ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్, క్యారెక్టర్ డిఫరెంట్, బిహేవియర్ డిఫరెంట్. బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడు. మీ బాడీ లాంగ్వేజ్ ఏమంటారంటే మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, మీ మాట బాగాలేదు అనేది పెద్ద మాటలు కాదు. వాళ్ళు ఇందాక నుంచి అన్నది అదే, ఇరిటేటింగ్ ఉన్న ఇవన్నీ దాని దగ్గరికి వస్తాయి. అంతే, ఇది పెద్ద మాట కాదు. దాని నుంచి తనుజ సూపర్ సార్, మీది బాగుంది సార్, మీది బాగుంది, మీ బాడీ లాంగ్వేజ్ మీ బిహేవియర్ బాగుందిలే సార్ అనేసి పనిచేసింది. శ్రీజ అది నిజం, మీ బాడీ లాంగ్వేజ్ నాకు కూడా నచ్చలేదు శ్రీజ కూడా అనింది. తర్వాత తనుజ మీరు అలా మాట్లాడతారా, మా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే రైట్స్ లేదని. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత బాడీ లాంగ్వేజ్ గురించి, మాట తీరు గురించి ఇవన్నీ నార్మల్. క్యారెక్టర్ గురించో ఇంకోటి దాని గురించి కూడా మాట్లాడతారు. అక్కడ తప్పదు. అవుట్ సైడ్ ఆఫ్ ది బిగ్ బాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడితేనే పెద్దగా తప్పబట్టాలి. కానీ అక్కడ లోపల ఉన్న దానికి మీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందిలే, ఇక్కడ అబద్ధాలు ఆడతారు అట్ట అనే సెన్స్లో అన్నప్పుడు పెద్దగా తప్పట్లేము వాటిని. అవుట్ సైడ్ బిగ్ బాస్కి తీసుకొచ్చి తప్పిస్తే ఇక్కడ బిహేవియర్ గురించి అన్నప్పుడు ఇక్కడ బిహేవియర్ గురించి కాకుండా జస్ట్ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే రైట్ లేదన్నో తప్పు. తనుజ బిగ్ బాస్ హౌస్కి ఊరికే వచ్చినప్పుడు ఇంకా అన్ని రైట్స్ ఇచ్చేసాం మనం ఆల్మోస్ట్. మరీ పర్సనల్ లెవెల్లో వెళ్తే తప్పించి బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడడం తప్పేం కాదు. తర్వాత సరికి శ్రీజ భరణి గారు రిసీవింగ్గా అనిపించారు కానీ మీరు మాకు పెద్దగా అనిపించలేదు. డెమాన్ పవన్ ఏమంటారంటే ఆమ్లెట్ సాల్ట్ ఎక్కువైందని మేమేం అనలేదు కదా, మనుషుల్లా చూడలేదు అంటున్నారేంటి, రాంగ్, టాస్క్ ఇచ్చారు చేస్తున్నాం అంతే. ఇక్కడ బాగానే మాట్లాడాడు. మేము అట్లా అనుకుంటుంటే ఆమ్లెట్లో సాల్ట్ ఎక్కువైనా మేము చెప్పేవాళ్ళం కదా, అనేవాళ్ళం అంటే ఏమంటారు? ఓకే, ఇది ఓకే, మనసులో చూస్తున్నాము చూడట్లేదు అనే పాయింట్ కరెక్ట్ కాదండి, మీరు అలా అనకూడదు అనే పాయింట్ వరకు ఓకే. అని సాల్ట్ బాగాలేకపోతే మేము అడిగేవాళ్ళం కదా, మేము చెప్పేవాళ్ళం అంటే ఏం చెప్తారు? సాల్ట్ బాగాలేకపోతే సాల్ట్ ఎక్కువైతే 1-2 సార్లు అవుద్దిగా, దాంట్లో ఏముంది ఇక్కడ? తర్వాత సరికి తనుజ నిన్న పూరి అన్నారు, ఇంకొకరు మీ ఎగ్ అన్నారు, మిల్క్ అన్నారు, చాలా ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్తా ఉన్నారు మార్నింగ్. అంటే శ్రీజ మాకు నచ్చింది చేయించుకోవచ్చు కదా. శ్రీజ అక్కడ నిల్చోవడం చేయడం కూడా మీరు అసలు వినటం లేదు, ముఖం తిప్పుకొని వెళ్తున్నారు, ఈ పాయింట్ కూడా రైట్. ఇవన్నీ చిరాకులోకి వస్తాయి, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాను నేను కూడా. తనుజ ఇప్పుడు చెప్తున్నాను, మీకు ఏం కావాలన్నా చేయించుకోవచ్చు, ఒకవేళ నా వల్ల హట్ అయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అనేసి చెప్పేసింది, యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ సారీ, నా వల్ల నేను ఒప్పుకుంటున్నాను, చిరాకు పడుతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, సారీ, నేను ఈసారి ఏదైనా ఉంటే చేయించుకోండి అనేసి చెప్పేసింది. తర్వాత శ్రీజ అండ్ ఆల్సో సింపతి అన్నారు కదా, మేము ఎక్కడ చూపించాం సింపతి, నేను ఒప్పుకుంటా సింపతి చూపించారు ఇన్ ద సెన్స్ అంటే ఏదో చూపించారని డైరెక్ట్గా చెప్పడం కాదు, గట్టిగా అడిగి మాకు ఏది కావాలంటే నువ్వు చేపించి పెట్టాలి అని అనకుండా ఉన్నది సింపతి చూపించడం, అది నా పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ మేము ఎక్కువ పనులు చెప్పట్లేదు అన్నారు కదా, అది సింపతి అని తనుజ ఇక్కడ చాలా బాగా మాట్లాడింది. తర్వాత సరికి శ్రీజ సింపతి కాదు, మీరు ఎందుకు అంటున్నారో అర్థం అవ్వట్లేదు నాకు అనేసి ఇక్కడ నాన్ సింక్. అది సింపతి అనే పాయింట్ ఇండైరెక్ట్లీ వాళ్ళ మీనింగ్ ఏంటంటే మీరు స్ట్రెస్ చేసి చేయించుకోలేదు వర్క్ అనేది పాయింట్. తర్వాత సరికి శ్రీజ రీతుకు తగిలింది. నెక్స్ట్ పాయింట్లు వచ్చి ఇవన్నీ ఇన్వాలిడ్ పాయింట్. శ్రీజ మాట్లాడింది రీతుకు తగిలినప్పుడు, ఏది దెబ్బ తగిలినప్పుడు అక్కడ కూర్చుంది, మీరు అక్కడ కూర్చొని మీరు వచ్చి అడ్డం వచ్చినందుకు, నాకు అడ్డం పెట్టినందుకు మీకు గుద్దుకుంది, మీకు అందుకు ఇంజరీ అయింది, మీరు వచ్చి నాకు అడ్డం పడడానికి ట్రై చేసేసరికి మీకు అయింది అన్నట్టుగా అన్నారు చూసారా. అది బ్లడ్ కారుతున్న టైంలో ఆ పాయింట్లో మాట్లాడాల్సిన మాటలు కాదనే పాయింట్ ఏదైతే ఉందో, వాళ్ళు చూసిన దానికి వాళ్ళకి వ్యాలిడ్ పాయింట్ ఏమో, మరీ చెత్త పాయింట్ అని చెప్పలేను, కానీ యాజ్ లైవ్ చూసిన వాళ్ళుగా నాకైతే అది వ్యాలిడ్ పాయింట్ అనిపించలే. ఎందుకంటే క్లియర్గా లైవ్లో చూస్తే రీతు చౌదరి ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ తనుజ దగ్గరికి వచ్చే టైంకి చెయ్యి జాపి కట్టకం పెడద్ది,
అడ్డం పెట్టడానికి ట్రై చేస్తుంది. ఆ టైంలో తనుజ చూసుకోకుండా దోసుకొని వెళ్తుంటే అది తగిలింది. ఆవిడ వల్ల దెబ్బ తగలేదు. ఆ దెబ్బ తగిలి రక్తం కారుతుందంటే అది మనం చూపించాలి. రక్తం కారుతున్న టైంలో నా వల్ల అనుకుంటారేమో అని ఆ భయంతో మాట్లాడే మాటలే కానీ గర్వంతో ఏదో గొడవ చేయాలని తనుజ నేను మాట్లాడాల. నా వల్ల కాలేదు, అది అమ్మాయి అడ్డం పెట్టడానికి పోతే అది దెబ్బ తగిలింది అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నది. తర్వాత వెంటనే వెళ్ళి సారీ కూడా చెప్పింది, మాట్లాడింది. ఇక్కడంతా నార్మల్, ఏం లేదు. ఇక్కడ రీతు చౌదరి కూడా నేను ఓకే యాక్సెప్ట్ చేసింది, సారీ చెప్పింది. ఈరోజు ఓవర్గా రియాక్ట్ అయింది. అక్కడ తప్పే లేదు. దాన్ని ఆ పర్టికులర్ టైంలో నువ్వు అనాల్సిన అవసరం లేదంటే ఆ పర్టికులర్ టైంలోనే భయంతో అన్న మాటలది. అక్కడ ఏం ప్రూవ్ చేస్తుంది తనుజ? అయ్యో నా వల్ల కాలేదన్నట్టు ఎవడు నాకు ఆవిడ కొట్టనాడుకు వచ్చారా తిట్టనాడుకు వచ్చారా? ఆవిడ నార్మల్గానే చెప్పింది. ఎందుకంటే ఆ దెబ్బకి నేను కారణం కాదు అని ఆ టెన్షన్లో. ఎందుకంటే బ్లడ్ కారింది అక్కడ, అంత పెద్ద ఇంజురీ అయింది. నాకు తెలిసి నేను కూడా అదే అంటాను. అవతలాడు నేను అవతలాడు పోతున్నప్పుడు అవతలాడికి దెబ్బ తగిలితే నా వల్ల తగలలేదని చెప్పడానికి ట్రై చేస్తాం. తట్టు నేషనల్ టెలివిజన్లో ఉన్నప్పుడు అది ఏ రకంగా వెళ్తుంది అనే ఫీలింగ్ కూడా, భయం కూడా ఉంటుంది. పెద్ద ఇంజురీ అయినప్పుడు, రక్తం కారినప్పుడు అది పెద్ద మిస్టేకే కాదు. తర్వాత సరికి రీతు లేచిందయ్యా, లేచి నాకు దెబ్బ తగిలి కదా ఉంటే నాకు అక్కడ ఉంటే చచ్చిన పాముని మళ్ళీ చంపినట్టుగా నువ్వు ఆపడానికి ట్రై చేసి పడింది అనుకుంటా ఉన్నావు. ఏం తప్పులేదు. చచ్చిన పాము మళ్ళీ చచ్చేది ఏంటి? అక్కడ నీకు దెబ్బ తగిలింది. అక్కడ ఏమైంది? రీతు నువ్వు నాకు బ్లడ్ రాయిచ్చేలాగా నా తలకాయ బాగా కొట్టడానికి చూసావు, అందుకని నీకు అయింది, నీ కర్మెట్టు కాదు అట్లేమని అనిందా? నన్ను ఆపడానికి చూస్తున్న టైంలో నువ్వు చెయ్యి అడ్డం వచ్చేసరికి నేను నీకు తెలియకుండా వెళ్ళిపోయాను, అందుకు తేలింది అనే సెన్స్లో అన్నది ఆవిడ. వేరే రాంగ్ మూమెంట్లో ఈవిని తప్పు చేస్తే తప్పు. ఈవిని ఏం తప్పు చేయాలి? నార్మల్గా మాటలు చచ్చిన పావుని మళ్ళీ చంపడానికి ట్రై చేసావు నువ్వు ఆ టైంలో మాట్లాడేది అని. ఇంత మాట్లాడిన అవసరం లేదు. నిన్న అంతా యాక్సెప్ట్ చేసి అంత హ్యాపీగా ఉంది. అదే ఈవిడ చెప్తే నేను సారీ యాక్సెప్ట్ చేసామంటే నేను సారీ యాక్సెప్ట్ చేయలేదు అంటుంది రీతు. నాకు నచ్చలేదు. సారీ యాక్సెప్ట్ చేయలేనంతగా ఏమీ లేదు అక్కడ. ఆవిడ చేసిన తప్పే లేదు. మీలో కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయండి, ఆ టైంలో మాట్లాడాల్సిన మాటలు అంటే, ఆ టైంలో మాట్లాడాల్సిన మాటలు బాగోపోవడానికి ఏముంది అక్కడ? దెప్పి పొడిచేది ఏమన్నా ఉందా? అయ్యో నా వల్ల ఇవ్వలేదు ఆ ఇంజురీ అని చెప్పుకుంటారు కదా ఎవడైనా. చెప్పుకోవడం ఏమైంది అక్కడ? నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది అనొచ్చు ఆ టైంలో మాట్లాడాల్సిన మాటలు కాదని. ఇంక తర్వాత మీ ఒపీనియన్. ఇంకా తర్వాత సరే భరణి గారు శ్రీజ అలా ఓకే కానీ అమ్మ అందరూ మాట్లాడడం కరెక్ట్గా అయిపోయింది. నామినేషన్స్ అయిపోయిన తర్వాత శ్రీజ అడుగుతుంది, ఏంటి ఎలా మాట్లాడాను సార్ బాగానే ఉందంటే, అలా ఓకే కానీ అమ్మ అందరూ మాట్లాడడం కరెక్ట్ కదమ్మా. ఇక్కడ పాయింట్ అనిపించింది, ఏదో అన్నాడయ్యా మాస్క్ మ్యాన్ అని. అతను ఆ మాట్లాడడం నాకు నచ్చలే అంటే ఈ క్యారెక్టరు ఈవిడ బిహేవియర్ అంటుంది కదా, అది ఏమన్నా అన్నాడా? అదే ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు క్లారిటీ ఇస్తా. అప్పుడు తనుజది ఏం రైట్ ఉందో ఏం రాంగ్ ఉందో. ఆ తర్వాత సరికి ఒక చిరాకు అనే పాయింట్లో రైటే ఉంది, కానీ మిగతా 1-2 పాయింట్లో శ్రీజ పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించాలి. చిరాకు పాయింట్ మీద వేసేస్తుంటే అయిపోయింది. ఇంకా దానికి మించి వేరే పాయింట్ అవసరం లే. చిరాకు పడుతున్నారు. మిగతా పాయింట్ ఏదైతే రీతు పాయింట్లు అవి ఇవి యాడ్ చేసిందో అవి నాకేం పెద్ద వ్యాలిడ్ అనిపించాలి. తర్వాత దాంతోపాటుగా శ్రీజ ఏమైనా నోరు జారి నోటుకు వచ్చినట్టుగా ఏమైనా మాట్లాడిందంటే అది కూడా మాట్లాడాలి. సోషల్ మీడియాలో బీభత్సంగా శ్రీజకి నెగిటివ్ కామెంట్లు వస్తుంది. నేను షాక్ అయ్యా, ఏంట్రా ఏదో చేసి ఉంటుంది ఈ పిల్లని. అక్కడ చూస్తే అక్కడ అంత సీన్ ఏం లేదు. ఏమి ఎగనెస్ట్గా కానీ ఓవర్గా కానీ రెస్పెక్ట్ లేకుండా కానీ ఒక్కసారి కూడా యాజ్ పర్ ద లైవ్ అయితే ఎక్కడ మాట్లాడాలి శ్రీజ. ఈవెన్ అయిపోయిన తర్వాత భరణి గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సార్ మీకు ఎందుకు చేయలేదంటే సార్ ఆ అమ్మాయిని మీరు సంజనాన్ని చేశారు కానీ సంజన గారిది ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి వేరే వాళ్ళని చేశాను సార్, మీ పాయింట్లు కూడా అక్నాలెడ్జ్ చేశాను, బాగా చెప్పారు, కానీ నేను అందుకు చేశాను సార్, మీకు ఏమన్నా అనిపించుంటే సారీ అన్న సెన్స్లో ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఓకే అన్నాడు ఆయన కూడా. తర్వాత నేను ఎలా మాట్లాడని అడిగితే మాస్క్ మీద మాట్లాడింది మాకు నచ్చలేదని ఇమాన్యుల్ భరణి గారు చెప్పారు. దాన్ని బట్టి ఏదో పెద్ద మాట అనుంటాడేమో అన్న పాయింట్లో ఉంది. ఎపిసోడ్ చూసి మాట్లాడడం. తర్వాత శ్రీజ టోన్ కాదు సార్ యూజ్ చేసిన వర్డ్స్ నాకు కూడా నచ్చలేదని శ్రీజ కూడా అన్న తర్వాత అనిపించింది ఏదో అని ఉంటాడని. తర్వాత మనీష్ పవన్ డెమాన్ పవన్ మంచి మాటలు మాట్లాడాడు అన్నట్టుగా మనీష్ అంటా ఉన్నాడు. ఇమాన్యుల్ రాముతో చెప్తున్నాడు, అరే నువ్వు వెళ్ళి రాము ఎందుకురా తమ్ముడు అలా చేసావు, వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, నువ్వెందుకు మాస్క్ మ్యాన్కి ఇచ్చావు, మాస్క్ మ్యాన్కి ఇవ్వకుండా ఇచ్చిన వాళ్ళకే ఇవ్వాల్సింది, సేమ్ అదే పర్సన్కి ఇచ్చుకుంటా వెళ్ళుంటే అయిపోయి ఉండేది కదా, నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళు నామినేట్ కారు కదా, మనం ఒకే పర్సన్కి ఇస్తే మిగతా 5 మంది నామినేట్ అవుతారు, అది ఎందుకు ఆలోచించలేదు అనేసి మంచి తెలివిగా ఆలోచించాడు. భరణి గారికి కూడా చెప్తే భరణి గారు కూడా ఏరేది చేశారు. భరణి గారికి కూడా అది అర్థం కాదు. అందుకని రాముకి చెప్తాను, ఈసారి నుంచి ఆలోచించి మాట్లాడరా. తట్టు రాము ఏమన్నానంటే, లేదు నేను సరిగా పాయింట్లు చెప్పలేదు కదా, అందుకు అతనైతే హరీష్ అయితే బాగా గట్టిగా పాయింట్లు చెప్తానని ఇచ్చినంటే అది ఎప్పుడు చెప్పాక రాదు, నీకు నెగిటివ్ అనేసి మంచి ఐడియాలు మంచి స్ట్రాటజీలు చెప్తున్నాడు. ఏదైనా ఉంటే ఎప్పుడు అడుగు కానీ ఇలాంటి పనులు చేయబాకరాని మంచి స్ట్రాటజీ. కామనర్స్ ఫాలో అయ్యారు, వీళ్ళు ఫాలో అవ్వలేదు, ఇమాన్యుల్కి అర్థమైంది కానీ మిగతా వాళ్ళు వినట్లేదు. తర్వాత సరికి ఒక్క సెకండ్ ఇది ఎట్టపోయింది. ఓకే, తర్వాత తనుజ ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి భయంకరంగా వేస్తుంది చాలా గట్టిగా. ఏమన్నాను రా నేను, కాదురా నా క్యారెక్టర్ గురించి మాట్లాడడం ఏంట్రా, బిహేవియర్ గురించి మాట్లాడడం ఏంట్రా అని. ఇవన్నీ ఇది డ్రామానా సీరియల్ యాక్టింగా
ఈ కథలా లేకుంటే నిజంగా జెన్యున్గా అతను బిహేవియర్ క్యారెక్టర్ అని ఉంటే ఈవిడ ఏడవడం ఓకే. అనకపోయినా కూడా ఆ చిన్న మాటలకి ఏడ్చినా కూడా ఆవిడ ఎమోషనల్గా కనపడుతున్నారు. కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా 1-2 సార్లు ఏడ్చారు. అది చూస్తే ఆవిడ ఎమోషనల్గా కనపడుతున్నారు. స్టిల్ ఇంత ట్రాక్ చేసి క్యారెక్టర్ అన్నారు, బిహేవియర్ అన్నారు అనేది మాత్రం సీరియల్ యాక్టింగ్ డ్రామాలాగా కన్సిడర్ చేస్తాను. అతను నిజంగా ఏం అనకపోతే నైట్ ఎపిసోడ్లో ఒకవేళ దగ్గర ఏమన్నానుంటే హరీష్ బ్లండర్ చేశాడని మనం యాక్సెప్ట్ చేద్దాం, చూడాలి. నైట్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకుంటా. దీన్ని సూపర్గా మాట్లాడేవారా తల్లి, బంగారు తల్లి బలి మాట్లాడేవారని ఇమానుయేల్ పూర్తామని అందరూ పూర్తామన్నారు. ఆ తర్వాత వెళ్ళి భయంకరంగా ఏడ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత సంజనాతో కూడా భయంకరంగా ఏడ్చి సంజన మంచిగా ఓదార్స్తుంది. అరే ఇక్కడ లవ్ చూపిస్తారా రా, ఇదేరా చూపిస్తారు, నన్ను ఎంతమంది అనలేదురా నిన్న, ఇలాగే ఉండాలని సంజన ఏదో చేయబోతున్నారా. ఆవిడ మాత్రం బీభత్సంగా ఉన్నారు, డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకురా నువ్వు ఏడుస్తావనేసి ఓదారుస్తూ ఉన్నారు. ఎక్కి 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 ఏడుస్తున్నారు. ఈ టైంలో శ్రీజ వచ్చి హరీష్తో అంటది, హరీష్ని ఎట్ట తీసుకోవాలో నాకు అర్థం కావట్లే, తను స్ట్రైటా లేకుంటే ఓవరా రూడా ఏం అర్థం కావట్లేదు. ఇంక 2-3 రోజులు పోతే క్లారిటీ వచ్చేటట్టుంది, అట్లీస్ట్ 2-3 వీక్స్ అయినా. ఏమన్నదంటే శ్రీజ, ఆవిడ ఏడుస్తుందండి మన వల్లే అనుకుంటా, మనం అన్నదానికే ఏడుస్తుంది కదా, వెళ్దామా వద్దామా మాట్లాడదాం వస్తారా అనేసి అంటే, మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మాట్లాడినారు, నేను రాను అన్నట్టు అనడు, నేను అన్న పాయింట్ల మీద ఉంటానన్న సెన్స్లో. ఈవిడ వెళ్ళి సారీ చెప్తా, సారీ ఇన్ ద సెన్స్ ఏమన్నా ఏడుస్తుంటే మేము నామినేషన్ పాయింట్లే చెప్పామండి అన్నట్టుగా శ్రీజ వెళ్ళి ఓదార్చింది. ఓకే, కనీసం ఆ పాయింట్ని అక్కడతో కట్ చేసుకుందామని ట్రై చేస్తుంది. ఎందుకులే మన వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని కన్సర్న్ చూపించడానికి ట్రై చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది శ్రీజది. ఇది పాయింట్. ఇంతకుమించి పెద్దగా ఓవర్గా ఏం లేదు. నాకు తనూజాది వీళ్ళు అన్నంత పాయింట్లో కామనర్స్ వచ్చి అందరూ నలుగురు వచ్చి మాట్లాడేంత పాయింట్లో నాకేం అనిపిలా. నార్మల్ పాయింట్, మీరు చిరాగ్గా ఉన్నారండి, మీకు కొంచెం వెల్కమింగ్గా లేరండి భరణి గారితో కంపేర్ చేస్తే అన్న పాయింట్లు ఓకే. మిగతా అన్ని పాయింట్లు రీతు పాయింట్లు ఇంకో పాయింట్లు యాడ్ చేసి దాన్ని కూని చేసి ఆ పాయింట్లో వ్యాలిడిటీ లేకుండా అది 10 మంచి పాయింట్లు చెప్పకుండా నామినేట్ చేసిన విధానం బాగాలేదు అంతే. అంతకుమించి అలాగని కామనర్స్ ఏమని ఎగబడి ఓవర్గా మాట్లాడారా అంటే అది కూడా ఏం లేదు. నార్మల్ ఒక క్యారెక్టర్ అనే పదం ఆయన అనుకున్నా ఉంటే తనుజ గారిది కూడా మిస్టేకే, అది డ్రాక్ చేసి అంత ఏడుస్తూ వీళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టు అక్కడ అది ఎపిసోడ్ని బట్టి మాట్లాడడం. యాజ్ పర్ ద లైవ్ ఇదే, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతకుమించి ఎక్కువ మీరు అనుకున్నంత ఎక్కువ ఏం లేదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింకు, ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మనకి ఎపిసోడ్ చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది, దాంట్లో ఎడిటింగ్ ప్రాపర్గా ఉంటుంది. మధ్యలో కట్ చేస్తున్నారు కాబట్టి సింక్ ఉండదు అక్కడ ఇక్కడ లైవ్లో.